హలో గాయ్స్, ఇవాళ మళ్ళీ థర్డ్ డే అనమాట. అంటే నాది థర్డ్ డే. ఆకాశ దీపం వెలిగించడానికి వెళ్ళిపోయామన్నమాట. ఇవాళ జనం ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే ఇవాళ ఏకాదశి కాబట్టి. సో ఇంకా మంచిగా అందరం కూర్చొని ఆకాశ దీపంకి ఏమేమి కావాలో ఆ ఏర్పాట్లన్నీ చేసేసి అక్కడ ఆకాశ దీపం వెలిగించి ఆకాశంలోకి పంపించేసి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ శివుడి దగ్గరికి వచ్చేసి ఇక్కడ దీపం ముట్టిస్తున్నానమాట. ఇవాళ కొంచెం నాకెందుకో హెల్త్ అప్సెట్గా అనిపించింది, కానీ కంపల్సరీ 2 days వెళ్ళా కదా, కంపల్సరీ థర్డ్ డే కూడా చెయ్యాలి అని చెప్పేసి ఇంకా నాకు నేనే అనుకొని లెగేసి అన్ని పనులు చేసేసుకొని వెళ్ళానమాట. అండ్ ఇవాళ ఏకాదశి అని నాకు వెళ్ళే వరకు కూడా తెలియదు. అండ్ శివుణ్ణి ఇవాళ మా ముందే మంచిగా అభిషేకం చేసి అలంకరించారు. అదంతా చూసే భాగ్యం నాకు దక్కిందనమాట. మంచిగా ఇంకా నేను దీపం వెలిగించేసుకొని శివుడు అలంకరణ మొత్తం చూసి ఇవాళ శివుడికి ఏదైతే అభిషేకం చేశారో అదంతా మాకు ప్రసాదం లాగా పెట్టారనమాట. సో మంచిగా వెళ్ళి అక్కడ కూర్చొని ఆ ప్రసాదం తిని శివుడి అభిషేకం చూసేసి ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాం. ఇవాళ మా ఏరియా ఆంటీ వాళ్ళు అందరం కలిసి నడుచుకుంటూ ఫస్ట్ మేము ఇటు వెళ్ళినప్పుడు వాళ్ళు శివాలయానికి వెళ్ళారు. సో అందరం కలిసి ఇంటికి వచ్చేసామన్నమాట. మా బాబు ఏడుస్తున్నాడని వాళ్ళతో పాటు నడిచి రాకుండా బైక్ మీద వచ్చేసా. గాయస్ మళ్ళీ చెప్తున్నా, ఇంకా ఒక 5 days అయితే నాకు తెలిసి కార్తీక మాసంలో 5th day వచ్చేస్తుంది. అంటే November 5th కార్తీక మాసం కార్తీక పౌర్ణమి చేసేస్తారు, అంటే అయిపోతుంది అనమాట. సో ఎంత వీలైతే అంత రేపు ఎల్లుండైనా అట్లీస్ట్ పూజలు చేసుకోండి. సోమవారం 2nd సోమవారం కార్తీక దీపం కార్తీక మాసం స్టార్ట్ అయ్యాక మండే. సో ట్రై టు గో టు టెంపుల్స్ అండ్ విజిట్ శివాలయం. చూస్తా నా లైఫ్లో ఏమేమి చేంజ్ వస్తుందో చూస్తా, ఎందుకంటే నేను ఎప్పుడు ఇంత పర్టికులర్గా గుడికి వెళ్ళి ఇట్లా ఎంతగానో పూజలు చేయలేదు. సో ఇప్పుడు చూస్తా ఏమేమి చేంజ్ వస్తుందో నా లైఫ్లో. అంటే ఏదో చేంజ్ రావాలి అని నేను చేయట్లేదు, బట్ ప్రశాంతత కోసం చేస్తున్నా. మెయిన్గా నాకు అది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. మా నాన్న